ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాల భైరవ ప్రచోదయాత్. హరి ఓం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా ఆషాఢ మాసంలో బహుళాష్టమి అమావాస్య గురువారము, ఈసారి శ్రావణ మాసము శుక్రవారం ప్రారంభం అవుతుంది కనుక విశేషమైన వ్యాపార అభివృద్ధి సకల ఐశ్వర్యం అందరికీ కలగాలని కోరుకుంటూ మనసారా మహాలక్ష్మీదేవి అమ్మవారిని వేడుకుంటూ అందరికీ ఆశీర్వచనం. 16/7/2025 నుండి 31/7/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో శుక్ర భగవానుడు స్వక్షేత్రం సంచార స్థితి. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి. కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము. సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి. కుంభరాశిలో రాహు సంచార స్థితి. మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఆషాఢమాస బహుళాష్టమి అమావాస్య గురువారము పుష్యమీ నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలి, శ్రావణ మాసము మొదటి శుక్రవారము ప్రారంభం అవుతుంది కనుక అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణ ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. వీరికి 27 సంవత్సరముల తర్వాత అద్భుతమైనటువంటి గురు పుష్యార్క యోగము కలుగుతుందని చెప్పి గమనించాలి. మనకు 12 ఏళ్ళకోసారి పుష్కరాలు అంటూ ఉంటారు. అలా వ్యయంలో దేవగురు బృహస్పతి ఉండగా దేవగురు బృహస్పతి యొక్క నక్షత్రము గురువారం రోజు ఈ రాశిలో ఉండబడిన నక్షత్రమైనటువంటి పుష్యమీ నక్షత్రము అమావాస్య ఆషాఢ అమావాస్య అమావాస్య రావడం అనేటువంటిది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది కనుక వీలైనంత వరకు ఈ కర్కాటక రాశి వారు ఈ అదృష్టాన్ని ఎలా సొంతం చేసుకోవాలో మానవ ప్రయత్నం చేసుకోగలగాలి. అలాగే రాశిలోనే ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధ భగవానుడు సంచారం చేయడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా శుభ తరుణం. అలాగే తల్లిదండ్రులు కానీ మీకు అమ్మగారి తాలూకు కానీ నాన్నగారి తాలూకు కానీ అలా ప్రభుత్వ ఉద్యోగం రాకుండా అడ్డంకులు ఉండబడిన వారు ఈ పక్షం రోజుల్లో ప్రయత్నం చేస్తే అద్భుతమైన విజయం కర్కాటక రాశి వారికి సొంతం కాబోతుంది. అదే కాకుండా రాశిలోనే రవి భగవానుడు ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథులు ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. 2వ స్థానంలో కుజ భగవానుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన ఒకవైపు రాశిలోనే రవి 2లో కుజుడు ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఉండబడినటువంటి వాటితోనే సర్దుకుపోగలిగినట్లయితే రాబోయేటువంటి బంగారు భవిష్యత్తులు మీ సొంతం అవుతూ ఉంటాయి. కానీ అన్ని రాశులతో పోల్చుకుంటే కర్కాటక రాశి వారు చాలా అదృష్టవంతులు. ఎందుకనగా ఎద్దటి వ్యక్తిని మాట్లాడేటువంటి విషయంలో వాళ్ళ దగ్గర ఎంత ధనం ఉంది, ఎంత జ్ఞానం ఉంది, ఎంత సంపద ఉంది, ఆ వ్యక్తి నాకు ఉపయోగపడతాడా లేదా అని చెప్పి క్షణాలలో పసిగట్టేటువంటి శక్తి ఈ కర్కాటక రాశి వారికి ఉంటుంది. కనుక మీ దగ్గర అపారమైన బ్రహ్మజ్ఞానం ఉంది, కానీ అనవసరంగా వాటిని దుర్వినియోగపరచుకోగలిగితే చాలా మంచి కాలము అని చెప్పి కూడా మీరు గమనించాలి. అదే కాకుండా అష్టమంలో రాహు. దయచేసి అప్పులు ఇచ్చారా తిరిగి రావు, తెచ్చుకున్నారా
వాడెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, మిమ్మల్ని కోర్టు మెట్లెక్కించడం, బంధువులలో, మిత్రులలో, స్నేహితుల్లో మీకు గౌరవాన్ని తగ్గించుకునే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఆవేశానికి దూరంగా ఉండండి, ఆలోచనగా ఉండండి. భాగ్యస్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి. ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి ప్రణాళికలు రచించుకొని ఉన్నత జీవితాన్ని మీరు పొందగలిగినట్లయితే చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఏకాదశంలో శుక్ర భగవానుడు మీరు పట్టిందల్లా బంగారం అయ్యే యోగ్యత ఉంది. ఎప్పుడు ఉంది? మీరు మనశ్శాంతిగా ఉన్నప్పుడే అవుతుంది. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం అవడం వలన ఆధ్యాత్మికంగా ఉండడం, తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర మీరు కూష్మాండ దీపాన్ని పెట్టడం, ఒక 11 ప్రదక్షిణాలు చేయడం, శక్తి కలిగితే ఆ వేరును తీసుకొచ్చి ఇంట్లో పెట్టినట్లయితే మీతో పాటు 7 తరాల వరకు అద్భుతమైనటువంటి గురు పుష్యార్క యోగం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. నీటి వ్యాపారస్తులు, హోటళ్ళు, స్వీట్ వ్యాపారస్తులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు అందరికీ కూడా చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. జూలై మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 18వ తారీఖున 7వ నెల 2025 బహుళ అష్టమి, భాద్రపద మాస బహుళ అష్టమి సందర్భంగా కాళభైరవ స్వామి స్మరణ ధ్యానము యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మనకు 24వ తారీఖున గురువారము పునర్వసు పుష్యమి నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగ అమావాస్య అంటారు. అనగా అర్కము అనగా తెల్ల జిల్లెడి యొక్క వృక్షము. కనుక తెల్ల జిల్లెడి వృక్షం దగ్గర దీపం పెట్టడం, పరిస్థితి అనుకూలించినట్లయితే ఆ తెల్ల జిల్లెడి యొక్క వేరును తీసుకుని వచ్చి వాటిని బాగా శుద్ధి చేసి పసుపు, కుంకుమ, సింధూరాన్ని పోసి ఇంట్లో పెట్టుకున్నట్లయితే అద్భుతమైన విపరీతమైన రాజయోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. శ్వేతార్కము అంటే తెల్ల జిల్లెడి యొక్క వేర్లలో వినాయకుడి స్వరూపం ఏర్పడి ఉంటుంది. అలాంటి వేరును ఇంట్లో మనం ఉంచుకోవడం వలన, ఆ స్వరూపాన్ని ఇంట్లో ఉంచుకోవడం వలన విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారాలలో, రాజకీయాలలో, సకల కార్యక్రమాలలో తిరుగులేనటువంటి జీవితం మీ సొంతం చేసుకుంటారని చెప్పి గమనించాలి. అందరికీ ఆ యొక్క శ్వేతార్క వరసిద్ధి మహాగణపతి వారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అందరికీ ఎవరికి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కూడా మనసారా కోరుకుందాం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శ్రీ మహాలక్ష్మీ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే ఆల్ అనే బటన్ను ప్రెస్ చేసి గంట సింబల్ ప్రెస్ చేసినట్లయితే సర్వత్రా అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉంటాయని చెప్పి కూడా గమనించాలి.